తెలంగాణ హైకోర్టు పోస్ట్ నేమ్ ఫీల్డ్ అసిస్టెంట్, తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి 24,000 నుండి 72,000 మధ్య జీతాలు కేటాయించబడతాయి. ఇక్కడ తెలంగాణ స్టేట్ హైకోర్టు గౌ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి దీన్ని జనవరి నెల 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల 13వ తారీఖు మధ్య దీన్ని అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అది కూడా జనవరి 24వ తారీఖు నుంచి నెక్స్ట్ వచ్చే నెల 13వ తారీఖు మధ్య దీన్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీని పేరు ఫీల్డ్ అసిస్టెంట్, FA ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఏప్రిల్ నెలలో ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది 2026 ఏప్రిల్ నెలలోని ఉండవచ్చు అని ఇచ్చారు దాని సమాచారం. ఇక నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్ అయి మొత్తం నోటిఫికేషన్స్లో ఉంటే యాక్చువల్గా ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి డిగ్రీ పాస్ అయి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఏ యూనివర్సిటీ నుంచి అయినా భారతదేశంలోని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఉన్న పోస్టులు అవి దాదాపుగా ఫీల్డ్ అసిస్టెంట్ కాకుండా మిగతాయి మొత్తం అవి కేవలము ఇంటర్మీడియట్ ఆధారంగా కేటాయించబడ్డాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్ జూలై 1వ తారీఖు 2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 46 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అది SC, ST మరి EWS క్యాండిడేట్స్కి, SC అభ్యర్థులకి, ST అభ్యర్థులకి, మరి BCలో అన్ని వర్గాల వారికి, మరి EWS వారికి ప్లస్ 5 ఇయర్స్ కలుస్తాయి. మొత్తం కలిసి 51 సంవత్సరాల వరకు ఈ వర్గాల వారు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కాకుండా ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటే 10 సంవత్సరాలు ఎగస్ట్రా ఉంటుంది. వాళ్ళు 46 + 10 56 సంవత్సరాల వరకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాదు, ఇది డిగ్రీ క్వాలిఫికేషను. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్ నేమ్. దీనిలో OC అభ్యర్థులకి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 100కి 40 మార్కులు రావాలి, 40%. BC అభ్యర్థులకి 35% మార్కులు రావాలి. అదే BC అభ్యర్థులకి అంతొచ్చి. ఇక నెక్స్ట్ SC, ST మరియు EWS క్యాండిడేట్స్కి, మరి డిజాబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి విషయంలో అంటే ఇక్కడ OC అభ్యర్థులకి ఇంత, నెక్స్ట్ BC అభ్యర్థులకి ఇంత రిజర్వేషన్ సంబంధించి. దీంతో పాటుగా ఇక్కడ SC, ST మరి EWS మరి PW మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి వాళ్ళకి మాత్రము, ఉమెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రము ఆ యొక్క రిజర్వేషన్ల మార్కులు తగ్గించబడతాయి. కేవలం 30 మార్కులు మాత్రమే వస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఆయా అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సంబంధించి ఆ 30 మార్కులు వస్తే సరిపోతుంది అనేది దీని సారాంశం. ఇక్కడ ఇచ్చాడు. SC, ST, BC, EWS అండ్ వీకర్ సెక్షన్స్ మరి PWS వీళ్ళు 40% అబోవ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీస్. ఓకే, నెక్స్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి వాళ్ళ వర్గాల వారికి అలా కేటాయించబడింది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి విధానంలో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఫాలో అవుతారు అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. CBT మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కాబట్టి క్వశ్చన్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. క్వశ్చన్ పేపర్ టైప్ చేసేటప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ. దీనిలో 100 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 100 క్వశ్చన్స్లల్లా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్
ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఈ 100లో జనరల్ నాలెడ్జ్ జీకేకి విభాగానికి 60 క్వశ్చన్లు కేటాయించారు. మరియు నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి కేటాయించిన మార్కులు 40%, ఒక్కొక్క దానికి 1 మార్క్ కేటాయించారు. ఈ సమయం ఈజ్ ఈక్వల్ టు 120 నిమిషాలు. ఈ 120 నిమిషాలని 2 గంటలుగా చెబుతారు. 120 నిమిషాలు సమయం ఉంటుంది. 2 గంటల్లో 100 మార్కులు క్వశ్చన్ పేపర్ని, 40 మార్కులు ఏమో ఇంగ్లీష్కి, 60 మార్కులు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటివి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కేటాయిస్తారు. ఇలా కేటాయించినటువంటి దానిని ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికి జాబ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంది ఇదే, ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40 మార్క్స్ రావాలి. అదే బీసీ అభ్యర్థులకి అయితేనే 35 మార్కులు రావాలి 100కి. అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్డి క్యాండిడేట్స్కి అయితేనేమో 30 మార్కులు రావాలి. 40, 35, 30 అది కామన్గా నడుస్తుంటుంది. అది మన స్టేట్ వైడ్గా ఇలా తీసుకుంటారు. నెక్స్ట్ తర్వాత అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫీజు విషయంలో మాత్రమే తక్కువ చేశారు. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మాత్రం ఎగ్జామ్లో మార్కులు మంచి రావాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 600, అదే ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ పర్సన్స్కి 400 రూపాయలు. అంటే ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రము అక్కడ వాళ్ళకి 40% రావాలి మార్కులు, 140 రావాలి. కానీ ఎగ్జామ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఎగ్జామ్ ఫీజు మాత్రము 400 మాత్రమే. ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళతో కలిపి ఇచ్చారు. దీనిలోనే వాళ్ళకి ఎగ్జామ్ ఫీజులో మాత్రం రాయితీ ఇచ్చారు, పర్సెంటేజ్లో మాత్రం రాయితీ ఇవ్వలేదు. వాళ్ళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాకుండా ఎకనామికల్లీ ఈకర్ సెక్షన్స్ వారికి ఇచ్చినటువంటి ఫీజు రాయితీ 200 రాయితీ ఇచ్చారు. నెక్స్ట్ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం. ఇది ఫీల్డ్ అసిస్టెంట్ ఎఫ్ఏ పోస్ట్ నేము. దీనికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. ఆ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఫీల్డ్ అసిస్టెంట్, ఇది ఎఫ్ఏ ఫీల్డ్ అసిస్టెంట్. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1కి 1 పోస్ట్ ఉన్నది. ఫీల్డ్ అసిస్టెంట్కి ఎస్సీ కేటగిరీకి 1 పోస్ట్ ఉన్నది ఆదిలాబాద్ డిస్టిక్లో ఎస్సీ కేటగిరీకి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి తర్వాత డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ క్యాండిడేట్కి 1 పోస్ట్ కేటాయించారు. మొత్తం పోస్టుల సంఖ్య 2 పోస్టులు భద్రాద్రి కొత్తగూడెంలో. ఈడబ్ల్యూఎస్ 1, బీసీబీ 1, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీబీ 1. ఒక నెక్స్ట్ సిటీ సివిల్ కోర్ట్ సిసిసి హైదరాబాద్ వారి కోర్టులో ఓసీ అభ్యర్థులకి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 1 పోస్టు, ఎస్సీ కేటగిరీ 3లో అంటే గ్రూప్ 3లో 1 పోస్టు. మొత్తం పోస్టు సంఖ్య 2 ఉన్నాయి. ఇది ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ కేటాయించబడి ఇప్పటి వరకు. డిగ్రీ క్వాలిఫికేషన్ హనుమకొండ డిస్టిక్లో ఉన్న పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్టు మాత్రమే కేటాయించిన హనుమకొండలోని. ఈ హనుమకొండలో ఉన్నది మొత్తం 1 పోస్టు. ఆ 1 పోస్టు కేటాయించబడింది ఆ అభ్యర్థులకి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 వారికి జోగులాంబ గద్వాల డిస్టిక్ ఓసీ అభ్యర్థులకు 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. మొత్తం పోస్టుల సంఖ్య గద్వాల డిస్టిక్లో 2 పోస్టులు ఉన్నాయి. ఓసీకి ఓపెన్ కేటగిరీ 1, బీసీఏ అభ్యర్థులకు 1. నెక్స్ట్ కామారెడ్డిలోని ఓసీ అభ్యర్థులకి 1 పోస్టు, బీసీఏ అభ్యర్థులకు 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 2 పోస్టులు ఇచ్చారు. ఇక నెక్స్ట్ తర్వాత ఖమ్మం డిస్టిక్ వేకెన్సీ ఎస్సీ గ్రూప్ 2 1 పోస్టు మాత్రమే ఉన్నది. ఆ 1 పోస్టు అది ఎస్సీ కేటగిరీలో 2 అనే నెంబర్కి ఇచ్చారు. ఇట్లా గ్రూప్ 2కి ఇచ్చారు. గ్రూప్ 2కి ఇచ్చినటువంటి పోస్టు ఖమ్మం డిస్టిక్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఇచ్చారు. నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్లో ఓసీ అభ్యర్థులకి 2 పోస్టులు కేటాయించారు. ఇప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ దానిలో మ్యాక్సిమము
2 పోస్టులు ఉన్న డిస్టిక్ కొమరంభీం ఆసిఫాబాద్, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు. 2 పోస్టులు ఒకే కేటగిరీలో. నెక్స్ట్ మహబూబాబాద్, ఈ మహబూబాబాద్లో ఓపెన్ కేటగిరీ 1 పోస్టు, బీసీఏ 1 పోస్టు, మొత్తం పోస్టుల సంఖ్య 2. మహబూబాద్ డిస్టిక్లో వ్యవహారం అది. ఇక నెక్స్ట్ మహబూబ్ నగర్లో ఎస్సీ క్లాస్ అంటే కేటగిరీ వైజ్గా ఎస్సీ అభ్యర్థి షెడ్యూల్ క్యాస్ట్ గ్రూప్ అంటే తరగతి 2 గ్రూప్ 2లో 1 పోస్ట్ మాత్రమే కేటాయించారు. మహబూబ్ నగర్లో 1 పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీలోని గ్రూప్ 2 అభ్యర్థులకి కేటాయించారు. నెక్స్ట్ తర్వాత మంచిర్యాల డిస్టిక్లో ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్ట్ కేటాయించారు మంచిర్యాలలో. అది ఎస్టీ కేటగిరీకి 1 పోస్ట్ కేటాయించారు. మొత్తం పోస్టుల సంఖ్య 2. కేటాయించారు. ఓకే, నెక్స్ట్ తర్వాత మంచిర్యాల ఇది. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో పోస్టులు ఓసీ అభ్యర్థులకి 8 పోస్టులు. ఇప్పుడు ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్యలో ఎక్కువగా మేడ్చల్ మల్కాజ్గిరిలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ ఓసీ అభ్యర్థులకి 8 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఓసీ అభ్యర్థుల్లో ఎక్స్ సర్వీస్ మెన్కి 1 పోస్ట్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ పోస్ట్ ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఓసీ అభ్యర్థుల్లో హీరింగ్ ఉన్న వాళ్ళకి అంటే చెవుడు లోపం ఉన్న వారికి అంటే వినికిడి లోపం ఉన్న వారికి 1 పోస్టు, బీసీఏ అభ్యర్థులకు 2 పోస్టులు, బీసీబీ అభ్యర్థులకు 2 పోస్టులు, బీసీసీ అభ్యర్థులకు 1 పోస్టు, బీసీడీ అభ్యర్థులకు 1 పోస్టు, బీసీఈ అభ్యర్థులకు 1 పోస్టు, ఎస్సీ కేటగిరీ 2లో 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 3లో 1 పోస్టు, ఎస్టీ కేటగిరీలోని 2 పోస్టులు, మొత్తం పోస్టుల సంఖ్య 24. ఈ డిస్టిక్ పేరే మేడ్చల్ మల్కాజ్గిరిలో 24 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తోని దాదాపుగా ఎక్కువ పోస్టులు కేటాయించబడినటువంటి డిస్టిక్ ఇది. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల పోస్టుల్లో ఈ డిస్టిక్కే ఎక్కువ పోస్టులు వచ్చినాయి. నెక్స్ట్ సెషన్స్ జడ్జి హైదరాబాద్ వారి కోర్టులో ఓసీ అభ్యర్థులకి ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉంటే 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీబీకి 1 పోస్ట్ కేటాయించారు. మొత్తం పోస్టుల సంఖ్య 2 ఉన్నాయి. 2 పోస్టులతోని ఈ యొక్క సెషన్స్ జడ్జి వారి కోర్టు హైదరాబాద్ వారి కోర్టులోని. నెక్స్ట్ పెద్దపల్లి డిస్టిక్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 1 పోస్టు, బీసీఏ వారికి 1 పోస్టు, మొత్తం పోస్టుల సంఖ్య 2. మొత్తం పోస్టుల సంఖ్య 2 తీసుకున్నారు. ఇక నెక్స్ట్ తర్వాత రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఓసీ అభ్యర్థులకి అది కూడా 1 పోస్టు, అది కూడా ఓసీలో రిజర్వేషన్కి వెళ్ళింది. అది కంటి చూపు తక్కువ ఉన్న వారికి, లో విజన్ ఉన్న వారికి తీసుకున్నారు. 1 పోస్ట్ మాత్రమే. అది రాజన్న సిరిసిల్ల డిస్టిక్కి ఇప్పుడు 3 రకాల పోస్టు చదివితే దానిలో ఈ రకమైన పోస్టుకి మాత్రమే ఏకేసి చూపించారు. రంగారెడ్డి డిస్టిక్లో కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఓసీ అభ్యర్థులకి 2 పోస్టులు ఉన్నాయి, బీసీబీ అభ్యర్థులకు 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది, ఎస్టీ అభ్యర్థులకు 1 పోస్ట్ ఉంది. మొత్తం పోస్టుల సంఖ్య 6 ఉన్నాయి. 6 పోస్టులు రంగారెడ్డి అంటే మేడ్చల్ మల్కాజ్గిరిలోనేమో 24 ఉన్నాయి, రంగారెడ్డి డిస్టిక్లోనేమో 6 పోస్టులు ఉన్నాయి. రంగారెడ్డి డిస్టిక్లో 6 పోస్టులు అంటే ఇది కూడా దాదాపు కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నట్లకే. ఇప్పుడు తీసుకుంటే సంగారెడ్డిలో ఓసీ అభ్యర్థులకు 1 పోస్టు, బీసీబీ అభ్యర్థులకు 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య సంగారెడ్డి డిస్టిక్లోని 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సిద్దిపేటలో బీసీబీ అభ్యర్థులకు 1 పోస్ట్ కేటాయించారు. అది కేవలం బీసీబీ అభ్యర్థులకి కేటాయించబడింది. బీసీబీ అభ్యర్థులకి కేటాయించబడినటువంటి 1 పోస్ట్ అది. ఇక తర్వాత సూర్యాపేట్ డిస్టిక్లో ఎస్టీ అభ్యర్థులకి 1 పోస్ట్ కేటాయించారు. అది కేవలము 1 పోస్టు సూర్యాపేట డిస్టిక్లోని. ఇంతకు క్రితం నోటిఫికేషన్లో కూడా రిక్రూట్మెంట్ దాంట్లో 1 పోస్ట్ వచ్చింది దీనికి కూడా. అంటే సూర్యాపేట డిస్టిక్లో తక్కువ పోస్టులు ఉంటున్నాయి. వికారాబాద్ డిస్టిక్లోని బీసీఏ కేటగిరీలో 1 పోస్ట్ ఉన్నది.
కేవలం ఒక పోస్ట్ ఉంది, అది వికారాబాద్ డిస్టిక్లో. ఆ ఒక్క పోస్ట్ కూడా రిజర్వేషన్ బీసీఏకి కేటాయించబడింది. వరంగల్ డిస్టిక్లో అది కూడా బీసీఏ కేటగిరీకి కేటాయించబడింది. బీసీఏ ఒక్క పోస్టే ఉన్నది, అది వరంగల్ డిస్టిక్. ఇక నెక్స్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఒక పోస్ట్ కేటాయించబడింది. అది కూడా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి పోస్టులల్లా మ్యాక్సిమము మీకు రంగారెడ్డి మరియు మేడ్చల్ మాల్కాజ్గిరిలోనే ఎక్కువ పోస్టు కేటాయించబడినాయి. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్తోని ఉన్నటువంటి పోస్ట్ కాబట్టి మ్యాక్సిమం డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి 60 మార్కులు జీకే ఉన్నాయి, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఉన్నాయి, మైనస్ మార్కులు లేవు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచి టైం టేబుల్ ప్రకారం ఈ 3 నెలలు ప్రిపేర్ అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సంబంధించిన ప్రిపేర్ అయితే స్కేల్ కూడా బాగుంది. 24,000 నుంచి 72,000 మధ్య ఉన్నది. మంచి స్కేల్ ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇది. మంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఆ ఎస్ఆర్ ఆన్లైన్ యాప్ని మీరు అంతా డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో కోర్స్ ఉంటుంది. ఈ 60 మార్కులకి దాదాపు 50 నుంచి 55 మార్కులు రావడానికి ఆస్కారం ఉండదు.